నమస్కారం అందరికి. హిందువులందరికీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. కాశీ వెళ్ళాలని అందరికీ ఉంటుంది. కానీ ఎలా వెళ్ళాలి? వెళ్తే ఎటువంటి ప్రదేశాలు చూడాలి? ఎటువంటి ప్యాకేజెస్ ఉంటాయి? ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆర్వి రమణ గారు. సార్‌ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా. కాశీకి సంబంధించిన మరిన్ని వివరాలు మీ మాటల్లో చెప్పండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ భక్తునికి కూడా అత్యంత విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం కాశీ. ఎందుకంటే అనాది కాలం నుంచి భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ప్రతి వ్యక్తి కూడా కాశీ వెళ్ళాలి, కాశీ చూడాలి, అక్కడ ఉన్నటువంటి సాక్షాత్ పరమశివుని నివాస స్థలమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కాశీ విశ్వనాథ క్షేత్రాన్ని దర్శించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. హైందవ జీవితంలో తన ధర్మానికి అనుగుణంగా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలో, ఎలాంటి పూజా విధానాలు అక్కడికి వెళ్ళిన తర్వాత పాటించాలో, అసలు కాశీ యాత్ర ఒక్కసారి చేస్తే భారత ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతిక విలువలు ఎలా ఉన్నాయి, గడిచిన 500-600 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక జీవనాన్ని అనుభవిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు ఎలా ఉన్నాయి, ఆలయాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విశేషాలు అందరికీ ఒక విధంగా చెప్పాలి అంటే కాశీ అనేది మనందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అందుకే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కూడా ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమశివునికి అభిషేకం చేసి, అక్కడ ఉన్నటువంటి శక్తిపీఠమైనటువంటి కాశీ విశాలాక్షి శక్తిపీఠంతో పాటు అన్నపూర్ణ, విశాలాక్షి ఇలా ఎన్నో ఆలయాల సందర్శన కోసం ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉంటారు. వాటితో పాటు ఇటీవల కాలం మరొక పుణ్యక్షేత్రం దాదాపు 400-500 సంవత్సరాలైందండి. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది ఇప్పుడు మనకు సాధ్యమవుతుంది. అదే అయోధ్య శ్రీ రామ జన్మభూమి రామాలయము. ఇప్పుడు నిర్మించినటువంటి ఆ ఆలయ సందర్శన కోసం ప్రతిరోజు కూడా 2 లక్షల మంది ప్రజలు పైచిలకు భక్తులు వస్తూ ఉన్నారు. అంటే ఎంతటి ఇంపార్టెన్స్ ఉందో మనందరికీ కూడా తెలుసు. అందుకే కాశీ, అయోధ్య భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి ప్రయాణ క్షేత్రంలో ప్రముఖమైనటువంటి అంశాలు కాబట్టి ఈ రెండింటినీ కూడా తప్పనిసరిగా తెలుగు, కన్నడ, తమిళ్ అంటే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి మనమందరం కూడా అనునిత్యం కాశీ యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా కంఫర్టబుల్ ప్రైస్ లో ఉండేటువంటి విధంగా విమాన ప్రయాణంతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 4 రోజుల ప్యాకేజీని మీకు కల్పిస్తూ ఉంది కేవలం 25,999. ఏ వ్యక్తి అయితే 26,000 రూపాయలు పే చేస్తాడో అతనికి విమాన టికెట్స్ రాను పోను హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి అన్ని ప్రదేశాల నుంచి కూడా వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు మంచి చక్కటి వసతి ఏర్పాటు చేస్తాం, చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ మాత్రమే కాకుండా ఒక వ్యక్తి కాశీ వెళ్తే అక్కడ ఎటువంటి ప్రదేశాలు, ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేయాలి, కాశీ, ప్రయాగ అండ్ అయోధ్య ఈ 3 ప్రదేశాలు కూడా కలిసి వచ్చేటువంటి విధంగా సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం తన ధర్మంలో భాగమైనటువంటి కాశీ యాత్రని చేరాలి, చూసి రావాలి అన్నటువంటి ఆలోచనతో మనం కల్పిస్తూ ఉన్నటువంటి ఈ కాశీ అయోధ్య యాత్రకి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, అదేవిధంగా బెంగళూరు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, భీమవరం, రాజమండ్రి ఇలా అన్ని ప్రదేశాల నుంచి ఎవరైనా కాశీ వెళ్ళాలి అనుకుంటే ఇవాళ ట్రైన్లో వెళ్ళినా కూడా మనకు 25,000 కన్నా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అటువంటిది మన సంస్థ, మన తెలుగు వారందరికీ కూడా ఆత్మీయ ట్రావెల్స్ గా పిలువబడుతున్నటువంటి మన సంస్థ కల్పిస్తూ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ యాత్ర చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. చూసారు కదా, మీకు కూడా కాశీ వెళ్ళాలని ఉందా? స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే బుక్ చేసుకోండి.